ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూన్ 21, 2024. ఈరోజు శివ పరమాత్మ తెలియచేస్తున్న మురళిలో ఉన్న మధుర మహావాక్యాల యొక్క సారం విందాం. ఈరోజు బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, దేవతలుగా అయ్యేందుకు ముందు మీరు తప్పకుండా బ్రాహ్మణులుగా అవ్వాలి. బ్రహ్మముఖ సంతానమే సత్యమైన బ్రాహ్మణులు. వారే రాజయోగ చదువు ద్వారా దేవతలుగా అవుతారు. ప్రశ్న: ఇతర అన్ని సత్సంగాల కంటే ఏ విషయంలో మీ సత్సంగం విలక్షణమైనది? జవాబు: ఇతర సత్సంగాల్లో ఏ లక్ష్యము ఉండదు. ధనము, సంపద మొదలైనవన్నీ పోగొట్టుకొని వెతుకుతూ ఉంటారు. ఈ సత్సంగంలో మీరు వెతకరు. ఇది సత్సంగంతో పాటు పాఠశాల కూడా అయ్యింది. పాఠశాలలో చదవవలసి ఉంటుంది. భ్రమించడం ఉండదు. చదువు అనగా సంపాదన. ఎంతగా మీరు చదువుకొని ధారణ చేసి చేయిస్తారో అంత సంపాదన అవుతుంది. ఈ సత్సంగంలోకి రావడం అనగా అంతా లాభమే లాభం. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: జ్ఞానమును స్మరణ చేస్తూ స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. స్వదర్శన చక్రమును త్రిప్పుతూ పాపాలను తొలగించుకోవాలి. డబల్ అహింసకులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్: మీ బుద్ధిని స్వచ్ఛంగా పవిత్రంగా చేసుకొని రాజయోగ చదువును చదవాలి. ఉన్నత పదవిని పొందాలి. మేము సత్యనారాయణ సత్యమైన కథ వింటూ మానవుల నుండి దేవతలుగా అవుతామని హృదయంలో సదా సంతోషం ఉండాలి. వరదానము: మనస్సు బుద్ధిని ఆజ్ఞానుసారము విధిపూర్వకంగా కార్యంలో ఉపయోగించే నిరంతర యోగి భవ. వివరణ: నిరంతర యోగులుగా అనగా స్వరాజ్య అధికారులుగా అయ్యే విశేష సాధనము మనస్సు మరియు బుద్ధి. మంత్రమే మన్మనాభవ. యోగాగ్ని బుద్ధి యోగమని అంటారు. కనుక ఈ విశేష ఆధార స్తంభాలు మీ అధికారంలో ఉంటే మీ ఆజ్ఞానుసారం విధిపూర్వకంగా కార్యం చేస్తాయి. ఎప్పుడు ఏ సంకల్పం చేయాలనుకుంటే అటువంటి సంకల్పం చేయగలగాలి. బుద్ధిని ఎక్కడ లగ్నం చేయాలో అక్కడ లగ్నం చేయగలగాలి. బుద్ధి తన రాజులైన మిమ్మల్ని భ్రమింపచేయరాదు. విధిపూర్వకంగా కార్యం చేయాలి. అప్పుడు నిరంతర యోగులు అని అంటారు. స్లోగన్: మాస్టర్ విశ్వ శిక్షకులుగా అవ్వండి. సమయాన్ని శిక్షకునిగా చేసుకోకండి. మాస్టర్ విశ్వ శిక్షకులుగా అవ్వండి. సమయాన్ని శిక్షకునిగా చేసుకోకండి. అచ్చా. ఓం శాంతి.